కొందరు డాన్స్ అద్దరు కొడితే మరికొందరు ఫైట్స్ ఇరగదీసేస్తారు. మరికొందరు హీరోలు పంచ్ డైలాగులు పేల్చడంలో ఆరితేరిపోయారు. కానీ ఈ లక్షణాలన్నీ ఒకే హీరోలో ఉంటే అతడే యంగ్ టైగర్ అనేస్తున్నారు మన టాలీవుడ్ డైరెక్టర్స్. ఎంత కష్టమైన సీన్ అయినా సింగిల్ టేక్ లో చేసేస్తున్న ఈ మల్టీ టాలెంటెడ్ హీరోకు ఫ్యాన్స్ అయిపోతున్నారట. ఆయనకైతే సెకండ్ టేక్ నో ఛాన్స్. చేస్తే ఫస్ట్ టేక్ మొత్తం దింపాలి. ఓకే, ఎవ్రీథింగ్. సో నేనైతే షేక్ ఫుల్ ఇంత పెద్ద సీన్స్ ఆఫ్ ద 3 movies experience. I know what he'll expect. I know that the first take is the best take and what will he do. And so ఆ సీన్ నాకు గుర్తుంది. ఐ థింక్ అది యాక్చువల్లీ హాఫ్ డే సీన్, కానీ కెమెరా ఇక్కడ ఒక కెమెరా అక్కడ ఒక కెమెరా ఒకే షాట్ లో తీశారు. ఆయన సెట్స్ లో కూడా తను వచ్చి మాతో ఇలా నుంచుని మాట్లాడుతుంటాడు. ఆ పక్క చూస్తుంటాడు, అక్కడ ఫైట్ రిహార్సల్ జరుగుతుంటది. మళ్ళీ చూసి ఇలా మాట్లాడుతుంటాడు, ఇలా అనుకుంటుంటాడు. చూసి టేక్ రెడీ అంటే అక్కడికి వెళ్ళి రిహార్సల్ చేయడు, డైరెక్ట్ గా షాట్ చేసి వచ్చి వెళ్ళిపోతాడు. సరే ఫైట్స్ కదా ప్రావీణ్యం ఉందేమో అనుకున్నాను. ఒక సాంగ్ రిహార్సల్ జరుగుతుంటది, డాన్సర్లు ఒళ్ళు విలిచేసుకుంటారు. మాతో మాట్లాడుతూ ఇలా ఇలా తిరుగుతూ మాట్లాడుతుంటే ఒక పక్క చూస్తుంటాడు అటు ఇటు. చూసి అన్ని మాట్లాడి టేక్ అనగానే వెళ్ళి దర్దర్దర్లు ఆడించి మళ్ళీ వచ్చేస్తాడు. సరే మంచి డాన్సర్ కదా చిన్నప్పటి నుంచి అనుకున్నా. ఒక 5 పేజీలు డైలాగ్ ఉంటుంది. టేక్ అని చెప్పి టేక్ దర్దర్దర్లు ఆడించేస్తాడు. ఆశ్చర్యం వచ్చేస్తుంది. అంటే not only entire, I've worked with the great dancers. It's just that it's scary to dance with NTR because there is no way there's going to be a second take, because it's 100% sure he will get it right on the first take. He also doesn't have any rehearsal time, so it's you have to be like on your guard constantly to make sure you do it right the first time, because you're going to get only that one time, because he's surely going to get it right the first time. So I think the pressure of dancing with him is extremely high. ఒక డైలాగ్ చెప్పాలన్నా, ఒక డాన్స్ మూమెంట్ చేయాలన్నా, ఒక పంచ్ కొట్టాలన్నా సింగిల్ టేక్ లో చేస్తాడు. అద్భుతమైన ఇవన్నీ మీరు విన్నారు, చూశారు, ఇవన్నీ నాకు తెలుసు. నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే మళ్ళీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా? No doubt about it.